చిన్న బిడ్డలు 1 ఆర్ 2 ఇయర్స్ పిల్లలు ఇతరుల్ని కొడుతూ, కాళ్ళు లేపుతూ, వారికి చేతులు ఏయని చూపించడం ఇలాంటి మనం చిన్నపిల్ల జెస్చర్స్ మనకు తెలుసు. మరి వాళ్ళు చేసినప్పుడు మనం క్షమించగలం. ఎందుకు? వారికి తెలియని వయస్సు. ఏది మంచో, ఏది చెడో, ఎలా మాట్లాడాలి, ఎలా ఇతరులతో బిహేవ్ చేయాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేవి వాళ్ళకు తెలియదు. వాళ్ళ వయసుని బట్టి వారికి తెలియదు కాబట్టి వారిని మనం క్షమించేస్తాం. కానీ ఒక 20 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి వచ్చి ఇంకొక వ్యక్తిని అనవసరంగా కొట్టి, కాలుతో తన్ని దూషిస్తే వారు ఊరుకుంటారా అండి? ఏం చేస్తారు? తిరిగి కొడతారు, లేదా పోలీస్ కంప్లైంట్ అనో లేదా ఇంకేదైనా వారు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. మరి అట్లనే నీకు తెలిసి నువ్వు పాపం చేసినప్పుడు అది పాపం అవుతుంది. కానీ తెలియక పాపం చేసి ఇంకా నేను అది తెలిసినప్పుడు నేను పాపం చేశాను, ఇంకా నా బ్రతుకు నాశనం అయిపోయింది, ఇంకా నా దేవుడు నన్ను శిక్షించేస్తాడు, ఇంకా నా బ్రతుకు ఇంతే, నేను అన్నీ కోల్పోతానని నువ్వు డిప్రెషన్లో పడిపోయి కూర్చున్నావేమో, నీ పాపాల నిమిత్తం నువ్వు ఏడుస్తున్నావేమో. కానీ నువ్వు ఒకటి చేయగలవా? దేవా, నేను ఇవి తెలియక చేసిన పాపాలు దేవా, నన్ను క్షమించు, నేను నీ యొద్దకే వచ్చాను ప్రభువా, తెలిసి తెలియక చేసిన పాపాలయ్యా, నన్ను క్షమించు, ఇక చెయ్యనని నువ్వు ఎప్పుడైతే ఆయనతో ఒడంబడిక చేసుకుంటావో దేవుడు తప్పక ఆ పాపాలన్నీ తీసివేస్తాడు. మనకి బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తాడు, ఎవడనూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకున్న ఎడల వారికి పాపము లేకపోవును అని. మరి దేవుడు అంట ఆ శాస్త్రుల దగ్గర, పరిసయ్యుల దగ్గర అనేక క్రియలు చేశారంట, అయినా వారు నమ్మలేదంట. నేనే క్రీస్తును, నేను దేవుని కుమారుడను, నేనే దేవుడినని చెప్పిన వారు నమ్మల. ఎన్నో అద్భుత క్రియలు చేశాడు, అసలు ఎవ్వరు చేయలేని ఆయన చేసి చూపించాడు, కానీ వారు నమ్మలేదు. మరి అప్పుడు దేవుడు అన్నాడు, ఎవ్వరు చూడనివి నేను వారి దగ్గర చేశాను, కానీ వారు నమ్మలేదు కనుక పాపము వారిలో నిలిచి ఉంది. నేను చేయకుండా ఎడల వారికి పాపము లేకపోవును, కానీ నేను చేశాను కనుక పాపం వారిలో నిలిచి ఉంది అని దేవుడు అంటాడు. నీవు కూడా తెలిసి పాపం చేస్తున్నావా? తెలిసి ఆయన నేను ఎన్ని మార్లు వారించినా, ఎన్ని మార్లు ఆయన హెచ్చరించినా ఇంకా అదే పాపంలో ఉన్నావా? ఇంకా అదే అదొక డ్రైనేజ్లో పడి నువ్వు దొర్లిపోతున్నావా? ఎందుకంటే పాపము నీలో ఎస్టాబ్లిష్ అయింది. దేవుడిని ఎన్ని మార్లు గద్దించా నువ్వు దాన్ని వదలకపోతే ఆ పాపము నీకే మరణశిక్ష తెస్తుంది. ఆ పాపమునకు శిక్ష మరణం అంట. మరి అట్టి పాపం మనకు అవసరమా? దేవునిలో మనము ఒప్పుకొని వదిలేస్తే ఆయన ఎన్నటికెన్నటికి వాటిని కడిగివేయవాడు. కానీ ఎప్పుడైతే నువ్వు తెలిసి ఇంకా పాపం చేస్తావు, దేవుడు క్షమిస్తాడులే, కృపగల దేవుళ్ళే, లేదా కృపాకాలం అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ఆ గ్రేస్ని గ్రాంటెడ్గా తీసుకొని నువ్వు పాపాలు చేస్తూ ఉన్నావో దేవుడు ఆ పాపాన్ని నీలోనే ఉంచేస్తాడంట, ఆ పాపాన్ని కడిగివేయడంట దేవుడు కూడా. మరి పాపము ఉంటుంది అని దేవుడు కూడా మాట్లాడుతున్నాడు కనుక నీ పాపముగా మిగిలిపోకూడదు అంటే నీవు తెలిసి చేస్తున్న పాపాలని ఆపివేయాలి. తెలిసి నువ్వు గుచ్చుతున్న మనుషుల్ని నువ్వు ఇంకా బాధ పెట్టకూడదు. తెలిసి నువ్వు పెడుతున్న హింసల్ని నువ్వు ఆపేయాలి. తెలిసి నువ్వు చేస్తున్న ఆ క్రియల్ని నువ్వు ఆపేస్తే దేవుడు ఆ పాపాన్ని కొట్టివేయగలడు. కానీ నువ్వు తెలిసి ఇంకా పాపం చేస్తున్న దేవుడు కూడా ఏం చేయలేడు కనుక నిన్ను నువ్వు సరి చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.